చూస్తున్నారా ఏమేమి ఉన్నాయో మన ముందు? మనకు కావలసిన ఈరోజు మనం చేస్తున్న ఈ స్పెషల్ న్యాచురల్ కేక్కి కావలసిన పదార్థాలు ఇవే. చెప్పనా? ఫస్ట్ మనము ఏదో ఒక మెజర్మెంట్, నేనైతే ఇదిగో ఈ కప్పు తీసుకున్నాను. 2 కప్పులు గోధుమ పిండి తీసుకున్నాము. 2 కప్పులు ఇది బెల్లం పొడి. బెల్లము మామూలైన వాడచ్చు. ఇక్కడ మేము ప్రత్యేకంగా తాటి బెల్లాన్ని యూజ్ చేస్తున్నాం. ఫ్లేవర్ బాగుంటుంది, టేస్ట్ కూడా మస్తు ఎంజాయ్ చేయొచ్చు. సో ఇది తాటి బెల్లం 2 కప్పులు, గోధుమ పిండి 2 కప్పులు. గమనించారా? ఇక్కడ మైదా వాడటం లేదు. ఎందుకంటే దట్ ఈజ్ నాట్ ఫర్ గుడ్ అని మనం ప్రతి చోట వింటాం. మైదా ఈజ్ నాట్ ఫర్ అజ్ అని. అందుకోసమే మేము మైదాని అవాయిడ్ చేసి ఓన్లీ గోధుమ పిండితోటే ఈరోజు ఈ కేకు ప్లాన్ చేస్తున్నాం. ఇంకొకటి గమనించారా? ఇక్కడ మీరు ఇక్కడ ఎక్కడ మీకు ఎగ్స్ కనిపించట్లే. సో ఇది ఎగ్లెస్ కేక్. ఎగ్ వద్దు అనుకున్నాం అంటే ఇది ఒక మస్తు వెజిటేరియన్ కేక్ అనుకోండి. ఎగ్స్ కూడా కొంతమంది ఇష్టపడరు, కొంతమంది మంచిది కాదు అనుకుంటారు, నాట్ హెల్తీ అనుకుంటారు, ఇలా రకరకాలు. కాబట్టి ఈరోజు మీకోసం నేను అసలు ఎగ్గే లేకుండా, మైదా పిండే లేకుండా ఇది నేను మీకు ప్లాన్ చేస్తున్నాను. సో మనం వాడుకుంది 2 కప్పులు గోధుమ పిండి, 2 కప్పులు తాటి బెల్లము. ఇదిగో ఇలా పొడి చేసుకున్నాము. 1 కప్పు పెరుగు వాడుతున్నాము. ఇది ఇంతకుముందు పల్లి నూనె వాడాము, ఇప్పుడు నెయ్యి వాడుతున్నాము. ఇదొక ఫ్లేవరు, అదొక ఫ్లేవర్, అదొక రకంగా ఉంటుంది. ఎట్లయినా నెయ్యి కొంచెం మార్కులు ఎక్కువ కొట్టేస్తుంది కదా. చూద్దాం. ఇది వేడివేడి పాలు. ఈ పాలను కూడా మనం ఈ కేక్లోకి వాడుతున్నాం. ఇంకేం మిగిలాయి? 1, 2, 3 and 4 ఇవి కనిపిస్తున్నాయిగా, డ్రై. బాదం పప్పు, ఇంకా ఏమేమి ఉన్నాయి ఇందులో? జీడిపప్పు ఉంది, కిస్మిస్ ఉంది. ఇంకా మీ మనసుకు నచ్చినవి ఉంటే వేసేసుకోండి. లోపల కొన్ని పడతాయి, పైన మనకి కంటికి కనిపించేటట్లుగా డెకరేషన్ లాగా కొన్ని పడతాయి. అది ఇంకా మీ ఇష్టం. ఇది కనిపిస్తుందా? ఇది బేకింగ్ పౌడర్. ఇది అది బేకింగ్ పౌడరు, ఇది బేకింగ్ సోడా. లిటిల్ డిఫరెన్స్ అన్నమాట. ఇది ఏంటబ్బా? ఇది ఎసెన్స్. కనిపిస్తుందా? వెనిల్లా ఎసెన్స్. అంటే మనకి ఏ ఫ్లేవర్ కావాలో షాప్కి వెళ్తే వాళ్ళు అడిగేది అదే కదా. కాబట్టి మనం ఏదో పిచ్చిగా ఆర్డర్ ఇస్తుంటాం. ఇక్కడ మనకు నచ్చిన ఎసెన్స్ వేసుకొని మనం ప్లాన్ చేసుకుంటున్నాం. భలే ఉంది కదా చూడటానికి ముచ్చటగా. ఎప్పుడెప్పుడు కేక్ తినేయాలని అనిపిస్తూ ఉంది. మరి బాగా కుదురుతుంది కదా. ఏం చేస్తుంది కుదరక? మనం కదా ఇక్కడ ఉండేది, మీకోసం కదా నేను చేస్తుంది. చూడండి ఎలా ఉంటుందో. రెడీనా? ఓకే. గోధుమ పిండిని ఇప్పుడు మనం జల్లెడలో వేసి దాన్ని ఫైన్ పౌడర్ తీసుకుందాం. బాగుంటుంది కదా. ఇప్పుడు దీంట్లో కొంత లిటిల్ బేకింగ్ పౌడర్ యాడ్ చేస్తున్నాం ఇప్పుడే, ఈ దశలోనే. ఇంకోటి కూడా ఉందిగా, 2. సో ఇప్పుడు మనం ఈ మొత్తం కలిపేసి జల్లెడ పట్టుకుందాం. లోపలికి మెత్తటి పొడి గోధుమ పిండి మన కోసం రెడీ. అదే కేక్ కోసం. చూసారా? కొంచెం వేస్ట్ వచ్చింది, దాన్ని తీసేద్దాం. అంతే. ఇది ఫైన్ పౌడర్ అన్నమాట. ఈ గోధుమ పిండిని మనము ఒక పాత్రలోకి తీసుకుందాం. ఇప్పుడు దీంట్లోకి ఈ జాగరీ పౌడర్ వేస్తున్నాం.
దీంట్లోకి కర్డ్ పెరుగు వేస్తున్నాం, కొంచెం ఆయిల్ కూడా యాడ్ చేస్తున్నాం. జాగ్రీ, కర్డ్ అండ్ నెయ్యి 3 కాంబినేషన్. ఆ కలర్ చూడండి, లైట్ ఎల్లో, గ్రీన్ అండ్ రెడ్ లాంటిది కలర్, భలే భలే కాంబినేషన్స్, కలర్ఫుల్గా వచ్చేది కదా, బాగుంది కదా. ఇప్పుడు మనము సౌండ్ వినాలి కదా, జుజు మీకు తెలుసు కదా, అది ఆ సౌండ్ కోసం ఇక్కడికి వచ్చాం. జుజు జుజు ఈరోజు జుజు. ఇది కేక్ జుజు సౌండ్. చూడు, చాక్లెట్ క్రీమ్ లాగా తయారైంది ఆ కలర్ చూస్తుంటే మనకి. బాగుందా? అలాగే ఐస్ క్రీమ్ కప్పులో వేసుకుంటే స్పూన్తో తీసుకొని తినేయచ్చు కదా, అట్లా ఉంది. బాగుంది కదా కలర్. ఇప్పుడు చూడండి, రెండోసారి వేసాం కదా, ఇప్పుడు ఇంకా ఫైన్గా తయారైంది. మనము ఫేస్ మాస్క్కి అప్పుడప్పుడు ఫేసులకు పూసుకుంటుంటామే షోక్గా ఉండడానికి, అలా ఉంది ఇది. బాగుంది, నైస్. ఇప్పుడు ఇందాక జల్లెడ పెట్టాం కదా పిండిని, గోధుమ పిండిని, ఇప్పుడు దీన్ని మాత్రం ఇలా అది భలే 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 భలే. ఇంతేనబ్బా, ఏం కష్టపడ్డాం మనం, సింపుల్ కదా. ఆ గోధుమ పిండిలో ఈ జాగ్రీని, ఆ బేకింగ్ పౌడర్ని వేసి మిక్సీలో వేసి ఇలా మొత్తం మూడింటిని కలుపుతున్నాం. ఎంజాయ్. ఒక చిన్న గరిట స్పూన్ లాంటిది తీసుకొని ఒకే డైరెక్షన్, సేమ్ డైరెక్షన్లో కలుపుతున్నాం. ఇప్పుడు చూడండి ఇది ఎలా తయారైందో. మనకి సంక్రాంతి అప్పుడు అరిసెలు చేసుకుంటామే, అరిసెల పిండిలాగా అలా కనిపిస్తుంది కదా, కానీ ఇది అరిసెల పిండి, అరిసెలు కాదు, ఇది వేరే కదా. నాకైతే సంక్రాంతి గుర్తుకొస్తుంది, అరిసెలే గుర్తుకొస్తుంది చూస్తుంటే. ఇప్పుడు ఆ మిక్సీలో నుంచి ఇది తయారు చేసాం కదా, ఇది కొంచెం చిక్కదనంతో కొంచెం గట్టిగా ఉంది అని మనం ఏం చేస్తున్నాము, దాంట్లోకి కొద్దిగా ఇందాక మనం వేడివేడి పాలు తీసి పెట్టుకున్నాం కదా, నీళ్లు పోయకుండా ఆ వేడివేడి పాలని పోసి కొంచెం గోరువెచ్చటి అనమాట, ఇవి గోరువెచ్చటి పాలను పోసి కొద్దిగా పలచన చేస్తున్నాం దాన్ని. అప్పుడు కేక్ బరబరా అంట బాగా వస్తుంది. ఇప్పుడు ఈ పాలు, గోరువెచ్చటి పాలల్లో వేసిన వెంటనే ఆ ఎసెన్స్ మనం ఫ్లేవర్ కోసం ఒకటి అనుకున్నాం కదా, మీకు ఇష్టం వచ్చింది మీరు. ఇక్కడైతే నేను వెనిల్లా వేస్తున్నాం, అది చాలు, ఎనఫ్. సో ఈ కేకు వెనిల్లా ఆ ఫ్లేవర్తో మనం తింటాం. ఇప్పుడు ఆ గోరువెచ్చటి ఆ పాలల్లో మనం తయారు చేసి పెట్టుకున్న ఆ క్రీమీ ఆ ముద్దని మిక్స్ చేస్తున్నాం. ఇప్పుడు ఇది కొంచెం లూజ్గా తయారవుతుంది. ఏమన్నా కష్టం అనిపిస్తుందా మీకు? లేదా ఈజీగా లేదా? చూడండి, ఒకసారి ట్రై చేయండి. వెరీ 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 ఈజీ. పెద్ద టైం కూడా తీసుకోదు, చాలా తక్కువ సమయమే. కావాలంటే మళ్ళీ ఇంకొంచెం అది చూసుకొని మనం ఇప్పుడు మనం 2 కప్పుల గోధుమ పిండి, 2 కప్పుల బెల్లానికి, జాగరి పౌడర్కి ఇది ఈ గోరువెచ్చటి ఈ పాలు, ఒక ½ కప్పు
పడతాయి సుమారుగా, కొంచెం అటు ఇటుగా. ఇది మనకు కావాల్సింది. ఇలా ఈ జారువాలుగా చూస్తున్నారుగా. ఇప్పుడు ఈ మొత్తానికి అతి ముఖ్యమైన ఒక మూల స్తంభం ఉన్నారయ్యా. ఎవరో తెలుసా? ద గ్రేట్ శాండ్విచ్ విన్నామా? కరకర నవ్వుదవతలు పడేస్తాం. ఆ శాండ్విచ్ కాదు, ఇది శాండ్, ఇసుక. ఇదిగో ఇసుకను తెచ్చి ఈ కేక్ తయారు చేసే మౌల్డ్ ఉంటుంది కదా, ఆ మౌల్డ్లో ఆ ఇసుకని పెట్టి కొద్దిగా వెచ్చ చేస్తున్నాం. కొంచెం ఇసుక వేడి చేస్తున్నాం. ఇందులో మనం కేక్ను తయారు చేసేది ఈ మౌల్డ్లో. దీనికి ముందు కాస్త నెయ్యిని చుట్టూతా తిరిగి మనకి ఫ్రీగా అందులోంచి రావడానికి వీలుగా అనమాట చుట్టూతా నెయ్యిని పూస్తున్నాం, అప్లై చేస్తున్నాం లైట్గా. సో చుట్టూతా నెయ్యి పూసాం కదా, మనకి బటర్ పేపర్ కానీ అందుబాటులో ఉంటే బటర్ పేపర్ పెట్టేసి దాని మీద మనం మిగతాది ప్రాసెస్లోకి వెళ్ళిపోవచ్చు. బటర్ పేపర్ గబుక్కన అందుబాటులో లేదనుకో, అప్పుడు కాస్త ఆ గోధుమ పిండిని లైట్గా అలా చల్లి ఆ చుట్టూతా అలా 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 దానికి జస్ట్ యాడ్ అయ్యేటట్టుగా చేసి మన రెడీ చేసుకుంటాం. మనకు కావాల్సింది మనం దోసపిండి, ఇడ్లీ పిండి ఇట్లా చూసుకుంటాం కదా, చట్నీలు ఇవన్నీ. సో ఇలాగనమాట. ఈ జారు గంటలో నుంచి ఇలా పైకి ఇట్లా కిందకు వదిలితే అలా ఫ్రీగా కిందకు వచ్చేసేయాలి. అలా ఉండాలన్నమాట పాకం. ఈ అరిసెల పాకం. నిజం అనుకునేరు అరిసెల పాకం అంటున్నానని. కాదు, మనం దీనికి వేరే పేరు పెట్టుకున్నాంలే. ఇప్పుడు దీంట్లో కొన్ని ఇవి కలిపేస్తున్నాం. అంటే కేక్ మధ్యలో కూడా మనకి నోటికి తగలటానికి ఇవి బాగుంటుంది కదా అని. వాటికి ఇవి కూడా యాడ్ చేసేసాం ఎర్రంగా. ఏంటవి? టూటీ ఫ్రూటీ. పిల్లకాయలు తమాషగా ఇష్టంగా తింటారు కదా, పంటి కింద మెత్తగా అలా తగులుతుంటాయి అన్నమాట. ఇవన్నీ అమ్మో దొరకని వస్తువులు అనుకునేరు సుమా, అన్ని అంగట్లో దొరుకుతాయి. వీటిని ఈ పలుకులన్నిటినీ లోపలేసి అలా కలుపుకోవటం, అబ్బా అదంతా ఎందుకులే అనుకుంటే మొత్తం కేక్ పైన వేసేసుకోవచ్చు. లోపల కూడా ఉంటే అప్పుడప్పుడు నోటికి తగులుతూ ఉంటే అది కూడా ఇంకో బాగుంటుంది. ఇప్పుడు చూడేం చేస్తున్నామా, మౌల్డ్లోకి మొత్తం వేసేస్తున్నాం, పోసేస్తున్నాం. అదే మొత్తం కుదురుకుంటుంది, సర్దుకుంటుంది. ఎందుకంటే ఆ జాలువారుగా ఉండేటట్లుగా మనం తయారు చేసుకున్నాం కదా. సో ఫ్రీగా అదే సెట్ అయిపోయింది అనమాట దాంట్లోకి. అలా మనము 2-3 సార్లు ఆ కింద అట్లా 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 టచ్ చేస్తే ఆ లోపల గాలి గీలి ఏదన్నా ఉన్నా ఎయిర్ బబుల్స్ అంటాం కదా, అవన్నీ పోయి సర్దుకుంటది ఒకదానికి దాంట్లో ఉండే అణువులన్నీ దగ్గర అవుతాయి అన్నమాట. ఇప్పుడు దీని మీద మళ్ళా మనము ఈ బాదం పప్పులు లేకపోతే జీడిపప్పులు, టూటీలు ఇవన్నీ ఆ పైన కనిపిస్తాయి. ఇందాక లోపల వేసాం కదా, ఇప్పుడు పైన కనిపించేదానికి ఇలా వేస్తున్నాం. ఇంక ఎంత వేస్తారా అనేదా మీ ఇష్టం, తిరుగులేదు. మీకు తినేయాలన్నంత ఓపిక, చూడాలన్నంత ఓపిక ఉన్నంత వేసుకోండి. ఇప్పుడు మూత పెట్టేస్తాం. ఇప్పుడు ఇందాక మనం ఇసుకను వేడి చేసాం కదా, ఆ ఇసుక మీద పెట్టేసాం. అదండి అయిపోయింది. ఇప్పుడు చూడండి, మనం హైలో పెట్టలా, లోలో పెట్టలా, మీడియంలో ఉంది. ఇలా
ఒక 10 నిమిషాలు ఉంచుదాం. అదంతా ఈ మీడియం వేడికి దగ్గరయ్యి కేకు గట్టి పడుతుంది, మన కోసం రెడీ అవుతుంది. ఒక్క 10 మినిట్స్ మనం రిలాక్స్ అవ్వచ్చు. అయ్యా, మీరు బాగా చూపిస్తున్నారు కేక్ ఎలా చేసుకోవాలో, థ్యాంక్ యూ. కానీ మా ఊర్లో మాకు అది దొరకలేదు, మేము ఇంకేం చేయాలి? మాకు కేక్ చేసుకునే ఛాన్స్ లేదా? ఇదే మీ క్వశ్చన్ అయితే ఏం పర్వాలేదు. ఇదిగో, ఇది దొరకనంత మాత్రాన, లేనంత మాత్రాన మనం కేక్ని ఆపుకోవాల్సిన పనిలే. దానికి ఏం చేద్దామంటే చెప్పనా? ఓకే, ఇదిగో ఇలాంటి ఒక చిన్న మీ ఇంట్లో ఉన్నది ఏది ఉంటే ఏదో ఒకటి తీసుకోండి. దీనికి ఇందాక మనం దానికి నెయ్యి ఎలా పూసాము, దీనికి కూడా ఇలా చుట్టూతా ఆ నెయ్యి పూసేసి దాని మీద కాస్త ఆ గోధుమ పిండి చల్లి దాన్ని కూడా పైనంతా ఇలా ఇలా పూసేసి దీన్ని రెడీ చేసుకుందాం. ఇంకా మనకి దీంతో పని లేదనమాట. ఇప్పుడు ఇందాకలాగే మిశ్రమం ఉంది కదా, ఇప్పుడు ఆ మిశ్రమాన్ని బాగా రెడీ చేసేసుకొని కొంచెం మిగిలితే మీకోసము ఇంకొక వెరైటీలో ఇంకొక విధానంలో చేసి చూపిద్దామని మళ్ళీ ఇది ప్లాన్ చేస్తున్నా. ఇది లేదు మన దగ్గర, ఇది లేదు, మరి ఎలాగా? నో ఇబ్బందే లేదు. ఇదిగో ప్లాన్ బి. ఇప్పుడు దీంట్లోకి ఇది కొంచెం గట్టిగా ఉంది కదా, గట్టిగా ఉంటే ఏం చేయాలో మీకు తెలుసు కదా, మీరు మాస్టర్స్ అయిపోయారు అప్పుడే. ఇదిగో గోరువెచ్చటి పాలు, అంతే. ఇందాక ఎలాగా ఎంత జారుగా మనం తయారు చేసుకున్నామో ఇది కూడా అంతే, సేమ్ ప్రాసెస్. నేను చాక్లెట్ ఫ్లేవర్ కోసం కోకో పౌడర్ యాడ్ చేశాను, సో అందుకని గట్టిగా. ఇది ఇందాక దాంట్లో ఎల్లో ఎసెన్స్ వేసాం కదా, సో ఇది మీకు రెండో ప్లాన్. ఇది ఇంకోటి చూపిస్తున్నాం కదా, ప్లాన్ బి. దీనికి ఏం చేసామంటే ఆ ఎల్లో ఎసెన్స్ కాకుండా ఇదిగో క్యాడ్బరీ వాళ్ళది కోకో యాడ్ చేసాం. ఇది చాక్లెట్ ఫ్లేవర్లో మనకు వస్తుంది అనమాట. చూసారా, క్యాడ్బరీస్ వాళ్ళ కోకో, ఇది వేరే టేస్ట్లో వస్తుంది. సో మనము ఈ అరగంటలో 2 రకాల ఫ్లేవర్స్ కేకుల్ని రెడీ చేసుకుంటున్నాం. ఇందాక దాంట్లో వేసినట్టే, ఇందాక మనం దీంట్లో వేసుకున్నాం కదా, ఇప్పుడు ఇందులో ఇప్పుడు మనము ఈ ప్లాన్ బి ఇది లేనప్పుడు వేరే రకంగా చేసుకోవడానికి ఇలా ఒక స్టీల్ గిన్నెలో ఈ రా మెటీరియల్ అంతా ఇలా కలుపుకున్నాము. ఇప్పుడు ఇక్కడ ఒక బాండల్ లాంటిది పెట్టి స్టవ్ వెలిగించి దాన్ని వేడి చేసాము. ఈ వేడి చేసిన దాని మీద ఒక సపోర్ట్ ఇక్కడ పెట్టాము. అంటే డైరెక్ట్గా ఆ మిశ్రమం అంతా దాంట్లో డైరెక్ట్ హీట్కి తగలకుండా తక్కువ వేడి తగిలేటట్టుగా ఇక్కడ ఇది అరేంజ్ చేసాం. ఇప్పుడు దాని మీద మనం పెడుతున్నాం. టక్ 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 అంటే అంతా సర్దుకొని దాంట్లో ఎయిర్ బబుల్స్ ఏమన్నా ఉంటే అవన్నీ సెట్ అవుతాయి. సో ఇప్పుడు చూడండి, మనం దీని మీద పెట్టేసుకున్నాం. ఇది కూడా కేక్ తయారయ్యే ప్రాసెస్లోకి వెళ్ళిపోయింది. మనం డైరెక్ట్ హీట్కి పెట్టలా కదా, అది గమనించండి. నెక్స్ట్ దీనికి మూత ఉంది, మరి దానికి మూత పెట్టాలి కదా, అదుగో డి పెట్టేసాం. సో ఇప్పుడు ఇక్కడ ఒక కేక్ తయారవుతుంది, అక్కడ ఒక కేక్ తయారవుతుంది. ఇది ఒక ఫ్లేవరు, ఇది చాక్లెట్ ఫ్లేవర్. ఇది పెట్టి 10 నిమిషాలు అయిపోయింది. ఇందాక మనం పెట్టుకున్నాం కదా 10 మినిట్స్ చాలని. ఇప్పుడు మంటని తగ్గిస్తున్నాం, లో ఫ్లేమ్లోకి పెట్టేస్తున్నాం. దగ్గరకు వచ్చేసాం. ఈరోజే కేక్ తినడానికి సమయం దగ్గర పడతా ఉంది. హై ఫ్లేమ్లో 10 మినిట్స్ అయిపోయింది, లో ఫ్లేమ్లో కూడా
చాలా సమయం అయిపోతా ఉంది. అవతలేమో ప్లాన్ బి, ఆ కేకు చాక్లెట్ ఫ్లేవర్ అది రెడీ అవుతుంది. వెనిల్లా ఫ్లేవర్ ఇది రెడీ అవుతా ఉంది. అబ్బబ్బబ్బబ్బా, ఈరోజు కేకులే కేకులు, తిన్నోళ్ళకి తిన్నన్ని. తిందా తినేద్దాం. చూద్దామా ఓపెన్ చేసి ఒకసారి పరిస్థితి. ఓ చూసారా చూసారా, అతుక్కుంటుంది. ఇప్పుడు మనము ఒక స్పూను ఒక చాకో పెట్టి లోపలికి అట్లా గుచ్చితే దానికి అతుక్కుంటా ఉంది. అంటే ఇంకొంచెం సేపు నన్ను ఇక్కడే ఉంచండి అంటుందన్నమాట. ఉంచుదాం ఇంకొక 2, 3, 4, 5 minutes. ఇది అన్న, అది తమ్ముడు. అన్న కేకు, తమ్ముడు కేకు. చెక్ చేద్దాం. అంటుకోలేదు ఏమి. సో లోపలంతా డ్రై అయిపోయింది. అంటే బాగా ఉడికింది. తెలుగు భాషలో, మన సొంత భాషలో. లేదంటే అక్కడక్కడ కొద్దిగా కొంచెం అంటుకుంటుంది. ఇంకొక 1 minute. సో 1 minute అయిపోయింది. మనం ఇప్పుడు స్టవ్ కట్టేద్దాం. అది ఇప్పుడు లోపల వెచ్చదనానికి చక్కగా కుదురుకొని ఫిక్స్ అయిపోద్ది. ఒక 5 నిమిషాలు టైం ఇచ్చి మనము ఓపెన్ చేద్దాం. అదిగో ఇప్పుడు ప్లాన్ బి చాక్లెట్ ఫ్లేవర్ కేక్ చెక్ చేద్దామా. అతుక్కోలేదు. అంటే మన కోసం దాదాపుగా రెడీ అవుతూ ఉన్నట్లు. ఆఫ్ చేసేద్దాం. చాలు, ఇంక అయిపోయింది కదా. ఓకే, స్టాప్. సో హీట్ ప్రాసెస్ ఆపేసాం. ఇంకది మన కోసం ఒక్క 2 నిమిషాలు అట్టు ఉంచేస్తే ఆ మిగిలిన వేడికి, ఆ పాత్రలో ఉండే వేడికి ఇంకొంచెం సెట్ అవుతుంది. సో 2 కేకులు స్టవ్ మీద మాత్రం కంప్లీటెడ్. చాక్లెట్ ఫ్లేవర్ చూడు ఏ రంగులో ఉందో. ఇదేమో వెనిల్లా. చూద్దామా. ప్లేటు రెడీ కేకుల కోసం. మరి కేక్ రెడీనా? ఓ అరే చూడు, మనం నెయ్యి పూసాం కదా. నెయ్యి పూసి ఆ తర్వాత లైట్గా గోధుమ పిండిని దాని మీద అలా అలా చల్లి మనకి ఫ్రీగా వచ్చేటట్టుగా రెడీ చేసి పెట్టుకున్నాం ముందే. చూడండి, ఆ పైన మనం వేసిన జీడిపప్పు, టూటీ ఫ్రూటీ. కమ్ ఆన్. అది ఈ ప్లేట్ని ఇలా బోర్లించి ఒక్కసారిగా 1, 2, 3 తిరగేసాం. నా కేకు నోట్లో నూరించే కేక్ అబ్బా ఇది. చూడు ఎలా తయారైందో. 1/2 hour అంతే. అంత సమయం 1/2 గంట. ఇప్పుడు మళ్ళా బుజ్జి ప్లేట్లోకి మళ్ళా తిరిగేస్తున్నాం. డాన్సు, కేక్ డాన్సు. అబ్బా హరే కేక్ రా, ఇది కేక్ రా. తిన్నోళ్ళకి తిన్నంత, చూసిన వాళ్ళకి చూసినంత, లైకులు చేసిన వాళ్ళకి చేసినంత. మరి ఎన్ని లైకులు ఇస్తారో చూస్తాను. ఈరోజు తేలిపోవాలి మీ అభిమానం ఎంత ఏంటి అనేది. చూపిస్తారా మరి? లైకుల మీద లైకులు, షేర్ల మీద షేర్లు, సబ్స్క్రైబర్లు కూడా. వా ఓ మై కేకు
నా కోసం రావా లా 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 లా. చూసారా ఎంత పఫీగా ఉందో. హై హై హై. ఆ ప్రెస్ చేస్తుంటే దాని ఆ స్పాంజినెస్ అదంతా ఎలా కనిపిస్తుందో. ఎలా ఉంది మిత్రమా? చేయి చూపిస్తే కదా మాకు. ఓ సూపర్ అంట. అబ్బా అబ్బా అబ్బా. ఇదిగో మనం ప్లాన్ బిలో చేసుకున్నామే, అది కూడా సేమ్ వచ్చేస్తుంది. దీన్ని కూడా మనం అటు ఇటు మార్చేద్దాం. అంతే 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 అంతే. ఇది చాక్లెట్ ఫ్లేవర్, ఇది వెనిల్లా ఫ్లేవర్. మన తెలుగోళ్ళ దెబ్బరొట్టె అయితే తెల్లగా ఉంటుంది, ఇది చాక్లెట్ రంగులో వేరే కలర్లో కాస్త నలుపులో ఉంది. ఇప్పుడే దాంట్లోంచి బయటికి తీసాం కదా, ఇప్పుడే కత్తి పెట్టేస్తే అంత డిస్టర్బ్ అవుతుంది. ఒక్క 5 నిమిషాలు, 5 నిమిషాలు చల్లారనిద్దాం. అప్పుడు ముక్కలు కోసుకొని లాగిచ్చేద్దాం. కేక్ కేక్ కేక్. వెయిట్ ఫ్యూ మినిట్స్ వెయిట్ చేయండి. కేక్ కటింగ్ స్టార్ట్ అవుతుంది. ఓ గాయకుడు మన కేక్ని ఇలా కట్ చేసి మనకి ఇస్తున్నారు. అది దీనికోసం షాపులకు వెళ్ళి అక్కడ వందలు ఇచ్చి ఓ అని హడావుడిపడి ఏం లేదు, హాఫ్ అన్ అవర్, అరగంట మన ఇంట్లో మన ప్లేట్లో కేక్ రెడీ. ఇది చాక్లెట్ ఫ్లేవర్. ఇప్పుడు దాన్ని ఇష్టపడే వాళ్ళు ఎంతమందో, దీన్ని ఇష్టపడే వాళ్ళు ఎంతమందో. మా పిల్లకాయల బ్యాచ్ ఉంది, వాళ్ళైతే చాక్లెటే కావాలంటారు. నేను కొంచెం చాక్లెట్కి దూరం. మనకి ఈ వెనిల్లా గ్రూప్ మంది. కోస్తుంటే కట్ చేస్తుంటే పొగలు వస్తున్నాయి దాంట్లోంచి, ఇంకా ఆ వేడిదనం తగ్గలేదన్నమాట. చూసారా, చాక్లెట్ కేక్, వెనిల్లా. పెద్దవి పెడితే బాగుంటుంది లుక్కి. ఫ్రెండ్స్, ఎలా ఉంది మరి? నచ్చిందా? సింపుల్గా లేదు, కాస్త గోధుమ పిండి, కాస్త బెల్లం పొడి, అంతే కదా, కాస్త పెరుగు, కాస్త గోరువెచ్చటి పాలు, బాదం పప్పు, బ్లాక్ కిస్మిస్, జీడిపప్పు, టూటీ ఫ్రూటీ, ఇంకా మన ఇష్టం వచ్చిన టాపింగ్స్ వేసుకోవచ్చు. నో ఎగ్, ఇంకా ఏంటన్నా, నో మైదా, నో షుగరు, నో వైట్ షుగర్, నో ఎగ్, నో మైదా.
No oven. Healthy and a natural cake for you all. Enjoy this. మర్చిపోయాను ఇంకో ప్లేట్.